సైఫ్ అలీ ఖాన్ మీద ఈ సంవత్సరం జనవరి 16వ తారీఖున బంగ్లాదేశ్కి చెందినటువంటి మహమ్మద్ సైఫుల్లా అనేవాడు దాడి చేసి కత్తితో చాలా గాయాలైతే పరిచాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి సైఫ్ అలీ ఖాన్ కుమారుడే ఆటోలో తనని తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేసి వారం రోజుల తర్వాత కోలుకున్నాక బయటకు వచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ ఆ రోజైతే బయటికి నడుచుకుంటూ వచ్చాడు కదా, దాని గురించి ఈ రోజు టూ మచ్ అనే ఒక టాప్ షోలో పాల్గొని ఏం చెప్తున్నాడంటే, నేను ఆ రోజు అభిమానులకి నేను మంచిగానే ఉన్నాను, వాళ్ళ ఆందోళన చెందకూడదు అనే విషయం చెప్పడానికి నేను ఎంత నొప్పి ఉన్నా సరే వీల్ చైర్లో రాకుండా నడుచుకుంటూ వచ్చాను. దాన్ని చాలా మంది మీడియా వాళ్ళు తప్పుగా రాశారు. సైఫ్ మీద ఎటువంటి దాడి జరగలేదు, దాడి జరగకుండానే ఈ విధంగా నాటకాలు ఆడాడంటూ నా మీద ఆరోపణలు చేశారు. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామంటూ సైఫ్ అలీ ఖాన్ అయితే ఈరోజు టూ మచ్ అనే టాక్ షోలోనైతే చెప్పడం జరిగింది. బహుశా అందుకనేమో సైఫ్ అలీ ఖాన్ ఖతార్లో 800 కోట్ల రూపాయలకి ఒక ఇల్లు కట్టుకున్నాడు అక్కడ జీవించడానికి.